అటు నిన్న సాయంత్రం 4 గంటలకే పేట్ బషీర్బాద్ పిఎస్లో బండి సంజయ్ కుమారుడిపై బాలిక కుటుంబం ఫిర్యాదు చేసింది. బండి భగీరథ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సెక్షన్ 11-12 ఆప్ పోక్సో యాక్ట్, బిఎన్ఎస్ యాక్ట్ 74-75 సెక్షన్ల కింద బండి భగీరథ్పై కేసులు నమోదయ్యాయి. ఇక తమ బిడ్డ యువతి కాదని మైనర్ బాలిక అని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఈ విషయం తెలిసి ముందే కరీంనగర్లో బాలిక ఆమె తల్లిదండ్రులపై బండి భగీరథ్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. గతంలో దుండిగల్ పోలీస్ స్టేషన్లో సైతం డ్రగ్స్ ర్యాగింగ్ విషయంలో బండి భగీరథ్పై కేసుంది. యూపీలో కూడా బండి సంజయ్ కొడుకుపై కేసులు నమోదయ్యాయి. అప్పట్లో మహేంద్ర యూనివర్సిటీలో తోటి విద్యార్థిపై దాడి చేసినట్టుగా బండి భగీరథ్పై ఆరోపణలున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరీంనగర్ ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, చెప్పండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై పోలీసులు పోక్సో యాక్ట్ చట్టంపై కేసు నమోదు చేశారు. మరోపక్క బండి భగీరథ్ మైనర్ బాలిక తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే కరీంనగర్ విషయానికి వస్తే మాత్రం బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ ఓ మహిళ ఫిర్యాదు తనపై హైదరాబాద్ లో చేసిందంటూ నిన్న కరీంనగర్ టూటౌన్లో ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. దాని ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ప్రత్యూష, అంటే ఓ మహిళ తనను ప్రేమ పెళ్లి చేసుకోమంటుందంటూ, తనకు యువతి బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ, డబ్బులు కూడా డిమాండ్ చేస్తుందంటూ ఆ యువతి మరియు ఆ యువతికి సంబంధించిన తల్లిదండ్రులు, అంటే ఇటు బండి సంజయ్ కుమారుడైనటువంటి ఇటు భగీరథ్ నిన్న ఈ యొక్క యువతితో పాటు తల్లిదండ్రులు కూడా తనను పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారంటూ కూడా అందులో ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం. ఒకవేళ తనకు మాత్రం డబ్బులు ఇవ్వకుంటే మాత్రం ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా తమ బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ నిన్న టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అంటే యాక్చువల్ గా నిన్న సెక్షన్ 11-12 ఆఫ్ పోక్సో యాక్ట్, అంటే యాక్చువల్ అంటే ఈ యాక్ట్ మైనర్ బాలికలపై వేధింపులకు సంబంధించి అంటే ఇట్లాంటి కేసులు పెడతారు. ప్రత్యూష, ఈ కేసు ఇటు బిఎన్ఎస్ యాక్ట్ 74-75 సెక్షన్ల కింద కూడా బండి భగీరథ్ పై కేసు నమోదయ్యేట్టు తెలుస్తోంది. అంటే ఇది పేట్ బషీర్బాగ్ పిఎస్ లో కూడా కేసు నమోదయ్యేట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ కరీంనగర్ టూటౌన్ లో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ కేసు నమోదు చేసినట్టు తెలుసు. అంటే నేను సాయంత్రం 5 గంటలకి కేసు నమోదైంది. అంటే ఈ కేసుకు సంబంధించి సాయి భగీరథ్ తనని ఈ మహిళలు బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు, బెదిరిస్తా ఉన్నారు, పెళ్లి చేసుకోవాలంటున్నారు, లేకుంటే మాత్రం ఆత్మహత్య చేసుకుంటామంటూ ఆ యువతి చాలా పెద్ద ఎత్తున తనను బ్లాక్ మెయిల్ చేసిందంటూ కూడా ఈ టూటౌన్ లో ఫిర్యాదు చేసినట్టుగా ఎఫ్ఐఆర్ లో అయితే నమోదు చేసింది ఉన్నది. అయితే యాక్చువల్ గా దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే ఈ బిఎన్ఎస్ యాక్ట్ 74-75 సెక్షన్ల కింద హైదరాబాద్ లో పేట్ బషీర్బాగ్ పిఎస్ లో నమోదవడం, ఆ కేసు కాగానే కరీంనగర్ లో ఈ కేసు నమోదవడం, అంటే ఇదంతా కూడా ఒక కరీంనగర్ జిల్లాలో చర్చగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా ఒక హోం సహాయ మంత్రికి సంబంధించిన కుమారుడు సాయి భగీరథ్ ఇలాంటి పోక్సో కేసు నమోదవడం పట్ల కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ఇంకోవైపు సాయి భగీరథ్ పై ఇదివరకు కూడా అంటే క్యాజువల్ గా మహేంద్ర యూనివర్సిటీలో కూడా తోటి విద్యార్థులపై దాడి లాంటి సంఘటనలు కావచ్చు, అంటే పలు కేసుల సంబంధించి అప్పట్లో కొంచెం ఈ భగీరథ్ పై ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఈ టూటౌన్ అంటే కరీంనగర్ లో కేసు నమోదవడం, ఈ కేసుకు సంబంధించి అడ్వాన్స్ గా వాళ్ళు హైదరాబాద్ లో కేసు నమోదు చేయడం, ఆ వెంటనే కరీంనగర్ లో ఇట్లాంటి కేసు నమోదయ్యడం పట్ల కూడా వాళ్ళు తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద హోం సహాయ మంత్రి బండి సంజయ్ సంబంధించిన కుమారుడు మరియు సాయి భగీరథ్ వాళ్ళ ఎడ్యుకేటెడ్ పర్సన్ నుండి ఇలాంటి కేసు నమోదవడం, అంటే 11-12 ఆఫ్ పోక్సో యాక్ట్, అంటే మైనర్ బాలిక వేధింపులు లాంటి కేసులు ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ నిన్న సాయంత్రం 5 గంటలకైతే బండి సంజయ్ కుమార్ ఇటు బండి భగీరథ్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికైతే ఎఫ్ఐఆర్ నమోదైంది. మరి ఏమవుతుందో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. వేణు, చెప్పండి. అయితే గతంలో కూడా బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై దుండిగల్ పోలీస్ స్టేషన్లో సైతం డ్రగ్స్ ర్యాగింగ్ విషయంలో కూడా కేసులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే కొడుకుని క్రమశిక్షణపై కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి?
యాక్చువల్గా అయితే ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి బండి సంజయ్ హోం సహాయ మంత్రిగా ఉన్నాడు. మరోవైపు అతని కుమారుడు అంటే ఇదివరకే ఇట్లాంటి కేసులు నమోదయ్యడం, ఈ నమోదైన నేపథ్యంలో కూడా అంటే ఒకరికి అంటే సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి స్టేజ్, ఒకరికి చెప్పాల్సిన స్టేజ్ లో తన కుమారుడే ఈ విధంగా ఒక పోక్సో కేసు లాంటి కేసు నమోదవడం అంటే యాక్చువల్గా 11-12 ఆఫ్ పోక్సో యాక్ట్ అంటే మైనర్ బాలికలను వేధింపులు అంటే ఇలాంటి ఉన్నత స్థానం ఉండే అలాంటి అతనికి సంబంధించిన కుమారుడు ఇలాంటి కేసులు నమోదైన నేపథ్యంలో కూడా చాలా మంది కూడా అంటే ఒక వ్యక్తి సలహా ఇచ్చే ముందు తమకు పరిస్థితి ఏందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోవైపు మనం కేసులు నమోదు చేసి ఒక కేసులు నమోదైన తర్వాత వెంటనే ఇంకో కేసు నమోదు చేయించడం ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారాయని చెప్పొచ్చు ప్రత్యూష. ఎందుకంటే ఇదివరకే మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించి కూడా తోటి విద్యార్థిపై అప్పట్లో దాడి చేసిన సంఘటన కూడా పెద్ద ఎత్తున ఇది సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారినటువంటి పరిస్థితి. అంటే ముఖ్యంగా ఒక హోం సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ సంబంధించిన కుమారుడు ఈ విధంగా పోక్సో కేసులో కేసు నమోదైందని తెలుస్తున్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉందని మాత్రం చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంటే ఏదేమైనా కానీ ఇలాంటి కేసులు క్యాజువల్ గా ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కోరిక మీద నమోదైన నేపథ్యంలో కూడా దీన్ని అయితే ఒక చర్చ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి. రైట్ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.